ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం శ్రీరామచంద్రుని సేవాధురంధరుడైన హనుమ గురించి తెలుసుకుందాం. హనుమంతుడు ఆంజనాదేవి కుమారుడు. అంజనాదేవి కేసరి భార్య. కేసరి సంసార విరక్తుడై వాయుదేవుని సేవిస్తూ ఉండమని అంజనకు చెప్పి తాను తపస్సు చేయడానికి వెళ్ళాడు. అంజన తనపై చూపిన భక్తి ప్రవర్తులకు మెచ్చి వాయుదేవుడు తన గర్భంలోని శివుని వీర్యాన్ని ఆమెకు ప్రసాదిస్తాడు. దాంతో ఆమె గర్భం ధరించి పుత్రుడిని కంటుంది. ఆ కుమారుడే హనుమంతుడు. అంజన విహారంలో ఉండంగా వాయుదేవుడు ఆమెను చూసి కామించి, నీకు కామరూపుడు మహాబలవంతుడైన కుమారుడు కలుగుతాడని వరం ఇస్తాడు. నీ పాతివ్రత్యానికి భంగం కలగదని చెప్పి ఆమెను సమ్మతించి పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు. ఆయనే ఆంజనేయుడు. హనుమాన్ చాలీసాను మొట్టమొదటిగా విన్నది స్వయంగా ఆంజనేయ స్వామి. శ్రీరామచరిత మానసు రాసిన శ్రీరామ భక్తాగ్రణ్యుడు తులసీదాస గోస్వామి. తులసీదాసు శ్రీరామచరిత మానస్ గానం చేస్తే స్వయంగా హనుమంతుడే వచ్చేవాడు. ఎక్కడ శ్రీరామ సంకీర్తన జరిగితే అక్కడ హనుమంతుడు ఏం చేస్తాడు. ఓసారి తులసీదాస్ శ్రీరామచరిత మానస్ గానం చేశాక అందరూ లేచి వెళ్ళిపోయారు. ఒక వృద్ధమూర్తి మాత్రం తన్మయత్వంతో అలాగే ఉండిపోగా తులసీదాసు ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆ వృద్ధ రూపంలో ఉన్న హనుమంతుడు తులసీదాసుకు తన దివ్య దర్శనాన్ని ఇచ్చాడు. హనుమ శ్రీరాముని భక్తుల్లో అగ్రగణ్యుడు. మహాబలశాలి. సీతను అన్వేషించడానికి పోయి ఆమె చూడడమే కాకుండా లంకా నగరాన్ని కూడా దహించి వచ్చి శ్రీరామునికి సీతావృత్తాంతాన్ని తెలియచేసినవాడు. శ్రీ వెంకటేశ్వర ఆలయానికి ఎదురుగా సన్నిధి వీధిలో స్వామికి అభిముఖంగా అంజలిబద్ధుడై ఉన్న ఆంజనేయుడే బేడి ఆంజనేయ స్వామి. కాళ్లకు చేతులకు బేడీలు తగిలించిన మూర్తి కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. ఆంజనేయుడు అంజనాదేవి పుత్రుడు. తిరుమలలో తపస్సు చేసి ఆమె ఈ కుమారుని కంది. బాల్యంలో కోల్చేష్టలు అల్లరి పనులు చేస్తూ తిరుగుతున్న కుమారుని కట్టడి చేయడానికి అంజనాదేవే బేడీలు వేసి వెంకటేశ్వర స్వామి ఎదురుగా నిలబెట్టిందని మన పెద్దలు చెప్తారు. పూర్వం దేవస్థానాన్ని పాలకులైన మహంతులు పూరి జగన్నాథంలోని సంప్రదాయం ప్రకారం బేడి ఆంజనేయ మూర్తిని స్వామికి ఎదురుగా నిలిపారని చెప్తారు. హనుమంతుని భక్తి ఎలాంటిదో తెలుసుకుందాం. ఓసారి సీతాదేవిని ఆంజనేయుడు, తల్లి నీ నుదుట సింధూరం తిలకానికి అర్థం ఏమిటి అని అడిగాడు. దానికి సీతాదేవి, నాయన హనుమ, స్త్రీకి బొట్టు మంగళప్రదం, సౌభాగ్యదాయకం. నేను ఇలా బొట్టు పెట్టుకుంటుంటే నా స్వామి అయిన శ్రీరామచంద్రుని ఆయువు రోజు పెరుగుతూ ఉంటుందని చెప్పింది. దానికి హనుమంతుడు, సీతమ్మ నుదుటిన అంత సింధూర బొట్టు పెట్టుకుంటేనే శ్రీరాముని ఆయువు పెరిగితే నేను ఒళ్ళంతా స్వామి పేరు చెప్పి సింధూరాన్ని అద్దుకుంటే ఇంకెంత ఆయువు పెరుగుతుందో అని ఒళ్ళంతా సింధూరం పూసుకుని సీతమ్మకు చూపించి, అమ్మ నేను ఇంకా జీవితాంతం ఒళ్ళంతా నా స్వామి కోసం సింధూరం పూసుకుంటానని చెప్పాట. అందుకనే ఆంజనేయ స్వామి విగ్రహానికి సింధూరాన్ని రాసి పూజిస్తూ ఉంటారు. ప్రతి శుభకార్యానికి తమలపాకును తప్పనిసరిగా వాడుతూ ఉంటాం. అందుకనే నాగవల్లి దళం అనే తమలపాకుకి దేవతా దళం. తమలపాకు తొడిమలో లక్ష్మీదేవి, మధ్య భాగాన ఈశ్వరుని సతి పార్వతీదేవి, కొన భాగంలో విద్యాలక్ష్మి అయిన సరస్వతి ఉంటారు. ఇంద్రుడు, మన్మధుడు, శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, బ్రహ్మ తమలపాకుపై సదాకులు ఉంటారు. ఆంజనేయ స్వామికి తమలపాకులంటే చాలా ఇష్టం. ఆ తమలపాకులతోనే భక్తులు పూజ చేస్తూ ఉంటారు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు మూర్తిభవించిన ధర్మంగా ప్రసిద్ధి వహించాడు. కష్టాలలో ధైర్యం కోల్పోకుండా ధర్మం విడనాడక ఉన్నవారే మహానీయులు. రాముడు పితృవాక్య పరిపాలన అనే ధర్మం ఆచరించాడు. రాముని కంటే రామనామం మహిమ అనంతం. విభీషణుడు ఓ కార్యం కొరకై శ్రీరామునికి ఓ సందేశం పంపదలిచి సేవకుడితో చెప్పి వెళ్ళి రమ్మంటాడు. ఆ సేవకుడు తాను లంకను దాటి సముద్రం మీదుగా అయోధ్య చేరగలిగే శక్తి తన వద్ద లేదని చెప్తాడు. దానికి విభీషణుడు ఓ పత్రం ఇచ్చి, ఇదే సముద్రాన్ని దాటిస్తుంది, మళ్ళీ నా దగ్గరికి వచ్చే వరకు ఆ కాగితాన్ని విప్పి చూడకు అని చెప్పాడు.
సేవకుడు ఆగమేఘాల మీద ఆకాశగమనం చేశాడు. సేవకుడు సముద్రాన్ని దాటుతూ ఆ పత్రంలో అంత శక్తి ఏముందా అని చూశాట. శ్రీరామ అని వ్రాసి ఉందిట. ఓ సింతేనా అనుకున్నాడో టప్పున సముద్రంలో పడిపోయట. నామాన్ని ఎంత నమ్మితే అంత శక్తి వస్తుంది. అంతేకాదు, నమ్మకమే మనిషికి బలమైన శక్తి. మనం శ్రీరాముని నుంచి నేర్చుకునే గుణపాఠం ఏంటంటే, ఒకే భార్యతో హాయిగా సంసారం చేయటం. అలా ఉండకపోతే తన తండ్రి ప్రాణాలు పోగొట్టుకుంటారని, రావణుని వలె సర్వనాశనం అవుతారని ఈ లోకానికి నేర్పాడు శ్రీరామచంద్రమూర్తి. రామ అని ఒక్కసారి అన్నంతనే త్రిమూర్తులను పూజించిన ఫలితం కలుగుతుంది. రామ అన్న శబ్దం జీవాత్మ పరమాత్మ స్వరూపం. రామనామంలో రా అని పలికినప్పుడు ఆ శబ్దంలోంచి ఎన్నో జన్మల పాపాలు బయటికి పోతాయి. రా అని అంటే పెదవులు విడిపోతాయి. వెంటనే మా అని ఉచ్చరించడంతో బయటి పాపాలు మనలోకి ప్రవేశించలేవు. అంటే మా అనగానే పెదవులు కలిసిపోతాయి. కాబట్టి రామనామానికి అంతటి విశిష్టత ఉంది. సకల గుణ సంపన్నుడైన శ్రీరామచంద్రులో సహనం మేరు పర్వతం అంత ఉంది. మహారాజులు చక్రవర్తులు ఈ గుణం తక్కువగా ఉంటుంది. మానవ జాతికి ఆదర్శ పురుషుడిగా అవతరించిన రాముడు తను మహారాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడని తెలిసినా పొంగిపోలేదు. ముందు రోజు రాత్రి గురువుల ఆదేశానుసారం ఉపవాస నియమంతో మౌనంగా గడిపాడు. అక్కడ కైకేయి అంతఃపురంలో మందర మాట విని తన కొడుకు భరతుడే రాజు కావాలని రాముడు 14 ఏళ్ళ అరణ్యానికి వెళ్ళాలని పట్టుబట్టింది. పట్టాభిషేకానికి అలంకృతుడైన రాముడిని పిలిచి విషయం చెప్పగా శాంతమూర్తి అయిన రాముడు వింటూనే రాజలాంఛనాలన్నీ తీసేశాడు. ఉత్తరయం కూడా అక్కడ ఉంచి సంతోషంగా, అమ్మ అలాగే మీరు చెప్పినట్లుగానే వనవాసానికి వెళ్తాను అని ఎంతో శాంతంగా ఓర్పుతో అంటాడు. అరణ్యవాసంలో కూడా రాముడు భరించిన కష్టం, చూపిన ఓర్మి అంతా ఇంత కాదు. హంసతూలికా తల్పం, దాసదాసీలు భోగభాగ్యాలన్నీ అనుభవించవలసిన మహారాజు కందమూలాలు తింటూ రాతి నేల మీద పడుకున్నాడు. ఎముకలు కొరికే చల్లో, ఎండ వానాల్లో, సర్వకాల సర్వావస్థల్లో రాముడు ఓర్పుని వేడలేదు, సహనాన్ని కోల్పోలేదు. ఈ విధంగా మనం శ్రీరామచంద్రమూర్తిని నుంచి మనం అనేక విషయాలని తెలుసుకోవాలి. ఆంజనేయుడు ఫలప్రియుడు. అంటే అడవిలో ఉండే చెట్లకు కాసిన ఫలాలను తినటం ఇష్టం. అలాగే ఓ చెట్టు మించి ఓ కొమ్మ మించికి దూకటం, అడవి తీగలు అడవి ఆకులు అంటే ఆయనకి ఇష్టం. అందుకనే తమలపాకు అనే తీగ పెరిగే జాతికి చెందిన మొక్క కాబట్టి ఇది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి ఆకు. ఆ తమలాకులతో పూజ చేస్తే స్వామి తొందరగా అనుగ్రహిస్తాడు. స్వామి అనుగ్రహానికి ఏం చేయాలో మనం తెలుసుకుందాం. ఆంజనేయుని పూజిస్తే సర్వదేవతలను పూజించినట్లే. వైశాఖ బహుళదశమి పూర్వభాద్ర నక్షత్రం శనివారం నాడు జన్మించాడు ఆయన. అందుకే శ్రీ ఆంజనేయ స్వామి భక్తులు ఆయనను శనివారం నాడు ప్రత్యేకంగా పూజ చేస్తారు. ఆంజనేయ ఉపాసనతో పాటు మనకి కుజ, రాహు, శని దోషాలన్నీ తొలగిపోతాయి. సర్వశత్రువులను నివారించి సంహరించి భక్తులను రక్షించే కొంగు బంగారం ఆయన. ఆంజనేయుని ఆరాధించడం వలన మనకు లభించే ఫలితాలు ఎన్నో. మనకి బుద్ధి వస్తుంది, తర్వాత బలం, కీర్తి, ప్రతిష్ట, ధైర్యం, వాక్చాతుర్యం, మంచి ఆరోగ్యం, ఇలా ఆంజనేయ స్వామిని మనం పూజిస్తే కలుగుతాయి. ఆంజనేయుడు తనను కొలిచిన వారికి బుద్ధిని, మనోవికాసాన్ని, బలాన్ని, ఇతర శక్తుల్ని ప్రసాదిస్తాడు. అందుకే ప్రతిరోజు ఆ స్వామిని ప్రార్థించి ఆయన అనుగ్రహానికి పాత్రులైతే సర్వ సౌఖ్యాలతో తప్పకుండా వర్ధిల్లుతాం. హనుమంతుడకు బజరంగ బలి అని పిలుస్తూ ఉంటారు. శ్రీరామ భక్తుడైన హనుమంతుని దేహం వజ్రకఠినం, దుర్భేద్యం. అందుకే వజ్రంగ బలి, బజరంగ బలి అని హనుమను కొలుస్తారు. ఆపదల్లో కేవలం ఈ నామం ఉచ్చరిస్తేనే సమస్త శుభాలు కలిగి నూతన ఉత్సాహం కలుగుతుంది. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు హనుమంతుని జెండాను తన రథంపై ఉంచి శత్రువులను చీల్చి చెండాడి వీర విహారం చేశాడు. అలాగే హనుమంతుని మనసులో ధ్యానించుకొని తన కార్యసాధనకి సాధకుడు ఉపక్రమించాలి. కాబట్టి శ్రీరాముని నామం జపిస్తున్నప్పుడు అక్కడ హనుమంతుడు ఉంటాడు. కాబట్టి
రాముని యొక్క అనుగ్రహం సంపాదించాలంటే హనుమంతుని కూడా పూజించాలి. హనుమంతుని పూజిస్తే సర్వకార్యాలు సిద్ధిస్తాయి, ఆరోగ్యం, సంపదలు అన్నీ కూడా కలుగుతాయి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.